అరే గంత కిందికి గడతావేమ్రా, జరంత మీదికి గట్టు. కాక రేకులేద్దాంరా, ఈ పరద ఏమాప్తుంది చెప్పు. మంచిగా ముంగట గుడి సెట్టింగ్ వేద్దాం. మండపంలో కాదు, గుడిలకు అడుగు పెట్టినట్టే ఉండాలి. లైటింగ్ ఇదేం సరిపోతుందిరా, గల్లి శివర్ దాకా రావాలి నాయే. ఓ పారి వాళ్ళకి ఫోన్ చేయి. స్టేజ్ కాడ ఓ 2 బాక్సులు, ఆ తంబాని కోటి ఈ తంబాని కోటి మైకులు కడితే సరిపోతుంది. ఇగో అంతటా గిట్లనే నడుస్తున్నాయి పనులు. గణపతి పండుగ దగ్గర పడ్డది కదా, మండపాలేసుడు విగ్రహాలు తెచ్చుడు జోరైంది. మరి ఖైరతాబాద్ లో ఎట్లుందో చూసేద్దాం పాన్రి. ఓ 2 రోజులు ఆగితిరా అంటే మంచిగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శన భాగ్యం దొరుకుతుందబ్బా. పనులు దగ్గర పడ్డాయి. మళ్ళా 25వ తేదీ సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు ఆగమన అనే ప్రోగ్రామ్ ఉంటుంది. వినాయకుని సగం వరకు కర్రలు విప్పేసేస్తాము. భగవంతుని కూడా చూడొచ్చు అందరూ. ఆ రోజు అందరూ వచ్చి భగవంతుని చూసి ఆయన ఆశీస్సులు కూడా పొందాలనుకుంటాను. ఈ కిత్తకు 69 అడుగుల ఎత్తు. శిల్పులు, కళాకారులు, వెల్డింగ్ కొట్టేటోళ్ళు, పెయింటింగ్ వేసేటోళ్ళు 3 నెలల కాంచెలి కష్టపడితే ఇంత మంచిగా తయారైండు. మనోళ్లే కాదు, మద్రాస్, ఒరిస్సా, ఆంధ్రాకెళ్ళి తోపు పనిమంతులు వచ్చిండ్రు. మళ్ళా ఈ మహాగణపతి పక్కన కుడివైపున మన పురి జగన్నాథ్ స్వామి వారి మోడలు, ప్లస్ కాళ్ళ పక్కన లెఫ్ట్ సైడ్ మన లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి ఉన్నారు. కంప్లీట్ రైట్ సైడ్ వాసవి మాత అండ్ గజ్జలమ్మవారు. మా ఖైరతాబాద్ గ్రామ దేవతగా కొలుస్తాం మేమందరము. భక్తులకు తక్లీఫ్ కాకుండా పెద్ద పెద్ద క్యూ లైన్లు, నీళ్లు, టాయిలెట్లు ప్రతొక్కటి సౌలతి చేస్తాండ్రు. 100 మంది పోలీసులు, 60 సీక్రెట్ కెమెరాలు డ్యూటీ చేస్తాయి. ఖైరతాబాద్ లోనే కాదు, సిటీలా గల్లీ గల్లీలా గణేష్ మండపాలు తయారైనాయి. ఆల్రెడీ కొందరు దేవుళ్ళని తీసుకుపోతూనే ఉన్నారు. ఆగమాన్ పేరుతోని జోరుగా ఎదుర్కొంటాను రబ్బా భక్తులు. అంతా ఇయ్యాలనే చెప్పుకుంటే ఎట్లా? ఏడేడ ఎట్లా నడుస్తుందో రేపటి కాంచెల్లి దినామింత చూపిస్తాం తీన్రి.